మనం అన్వేషిస్తాము. 6వ అధ్యాయం వరకు మనం ఇప్పటి వరకు కంప్లీట్ చేసి ఉన్నాము. బైబిల్ గ్రంథం మొత్తం సుమారు ఎన్ని సంవత్సరాలు రాయబడిందో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథం మొత్తము సుమారు ఎన్ని సంవత్సరాల కాలంలో రాయబడింది అనే ప్రశ్నను మనం గమనించినప్పుడు మనందరికి తెలుసు మొత్తము ఆదాము దగ్గర నుంచి యేసుక్రీస్తు వారి వరకు 4000 సంవత్సరాలని, ఆ తరువాత సుమారు యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి సుమారు మొదటి శతాబ్దంగా మనం పరిగణిస్తే ఒక 100 సంవత్సరాలు, అంటే సుమారుగా 4100 సంవత్సరాల యొక్క చరిత్ర బైబిల్లో లిఖింపబడింది. 4100 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అనేక విషయాలు మనము పరిశుద్ధ గ్రంథంలో లేఖనపూర్వంగా రాయటం మనం గమనిస్తా ఉన్నాం. అందులోనే మనకి సుమారుగా 2500 సంవత్సరాల చరిత్ర దేవుడు మానవులతో తన యొక్క చిత్తాన్ని తెలియచేసి మాట్లాడిన సందర్భాలను 2500 సంవత్సరాల చరిత్ర ఒక్క ఆది కాండంలోనే రాయటం జరిగింది. 2500 సంవత్సరాల చరిత్ర. మిగతా 1500 సంవత్సరాల చరిత్ర మనము నిర్గమకాండము 2వ అధ్యాయం దగ్గర నుంచి మనం గమనించుకుంటా ఉంటాం. అంటే 1500 సంవత్సరాల చరిత్ర అనేక పుస్తకాల్లోనూ, 2500 సంవత్సరాల చరిత్ర ఒక పుస్తకంలోనూ రాయటం మనం గమనిస్తా ఉన్నాం. మరొక ప్రశ్న మీ ముందు ఉంచుతా ఉన్నాను నేను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద మానవాళిగా ఆయన అవతరించిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద జన్మించారు? 33.5 సంవత్సరం. 33.5 సంవత్సరాలు. 33.5 సంవత్సరాల కాలంలో ఆయన పరిచర్య ఎన్ని సంవత్సరాలు చేశారు సార్? పరిచర్య 3.5 సంవత్సరం. 3.5 సంవత్సరాలు. సార్ 3.5 సంవత్సరాలలో ఆయన చేసిన పరిచర్య కాలంలో, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలను క్రొత్త నిబంధనలో రాశారు కదా. ఆయన జననం దగ్గర నుంచి ఆయన చేసిన అనేక అద్భుత కార్యాలు, అనేక విషయాలు, ఆయన ఈ భూమి మీద నుంచి పరలోకానికి ఆరోహణమయ్యే కాలంలో ఆయన చేసిన అనేక విషయాలు బైబిల్లో రాయటం జరిగింది. నా ప్రశ్న ఏంటంటే, ప్రభువారు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత, భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన 33.5 సంవత్సరాల కాలము ఈ భూమి మీద ఉన్నారన్నారు కదా. ఎన్ని సంవత్సరాలు లేదా ఎన్ని రోజులు, ఎన్ని నెలలు ఆయన చేసిన కార్యాలను బైబిల్లో రాశారు? ఎన్ని సంవత్సరాలు, లేదంటే ఎన్ని నెలలు, లేదా ఎన్ని రోజులు ఆయన చేసిన కార్యాలు, ఆయన గురించినటువంటి విషయాలు క్రొత్త నిబంధనలో ఎన్ని సంవత్సరాలు, లేదా ఎన్ని నెలలు, లేదా ఎన్ని రోజులు లిఖింపబడింది అనే ప్రశ్న మేము ముందు ఉంచుతున్నాను. ఎన్ని దినాల చరిత్ర బైబిల్లో రాయబడింది ఆయన గురించినటువంటి విషయాలు? అవగాహన ఉన్న వాళ్ళు తెలియచేయచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద నివసించారు కదా. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365. 365 ఇంటూ 33.5 వేయాలి మనం కదా, దినాలు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. ఎన్ని దినాలు ఆయన ఈ భూమి మీద జీవించాడు అనేది కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు కదా. లెక్క పెట్టండి ఎవరన్నా. 365 ఇంటూ 33 వేస్తే 12,045 రోజులు. దానికి ఇంకొక అర సంవత్సరం కలపండి. సుమారు 180 వేసినా కూడా 12,225 రోజులండి. ప్రభు సుమారుగా చెప్తున్నాను, పర్ఫెక్ట్ ఫిగర్ కాదు, సుమారుగా 12,225 రోజులు ఆయన ఈ భూమి మీద ఉన్నారు. ఎన్ని దినాలు చరిత్ర, ఆయన గురించినటువంటి చరిత్ర క్రొత్త నిబంధనలో మనకు కనిపిస్తుంది. క్వశ్చన్ అర్థమైందా మీకు?
ఐదు రోజులు అయితే ఏం సార్ అది? సార్ 12,225 రోజులు అన్నారు కదా. ఆయన ఈ భూమి మీద మరియమ్మ గర్భాన జన్మించిన తర్వాత ఈ భూమి మీద జీవించిన కాలం సార్. 12,725 రోజులమ్మో, ఆ, అంటే ఆ, 3.5 సంవత్సరానికి. 33.5 సంవత్సరాలు కదా, సంవత్సరానికి 365 రోజులు కదా. అవును సార్. ఆ, ఆ, ఎందుకంటే మనం ఈరోజు నేర్చుకుంటున్న ఈ పాఠాలు కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే మనకు ఒక విలువైన విషయాలు అర్థమవుతా ఉంటాయి. 33.5 సంవత్సరాలను మనం దినాల్లో క్యాలిక్యులేట్ చేసినప్పుడు 12,225 రోజులు సుమారుగా మనం అలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఈ 12,225 రోజుల్లో ఆయన జీవించిన కాలంలో ఎన్ని దినాలు ఆయన చేసిన సంఘటనలు, ఆయన చరిత్ర బైబిల్లో రాశారు కదా. ఉదాహరణకు ఆయన జన్మించిన దినము ఒక రోజు, తర్వాత 8వ ఏట ఆయన సున్నతి పొందుతారు కదా, 8వ ఏట. ఆ తర్వాత ఆయన యెరూషలేము మందిరంలో 3 రోజులు ఉంటారు కదా. ఇలా ఇలా 12వ సంవత్సరంలో ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, ఒక 5 రోజులు వస్తాయి కదా సార్. అలాగే ఆయన చేసిన అద్భుతాలు అన్ని సువార్తల్లో కామన్గా ఉండే కాకుండా ఆయన చేసిన సంఘటనలు ఈ దినాన ఈ రోజు నీ చేసాడు, ఈ రోజు నీ చేశాడని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు తెలుసా, సుమారు కేవలము మొత్తము 45 డేస్, కేవలం 45 డేస్ లో జరిగిన సంఘటనలు క్రొత్త నిబంధనలో రాశారు. యేసుక్రీస్తు వారి యొక్క చరిత్ర, లేదా వారి భూమి మీద నుంచి పరలోకానికి ఆరోహణమయ్యే దినం వరకు కేవలం 45 రోజులు మాత్రమే, దినాలు మాత్రమే ఆయన సువార్తల్లో ఆయన గురించినటువంటి విషయాలను రాశారు. కేవలం 45 డేస్. యోహాన్ గారు ఒక మాట అంటారు కదా, ఆయన గురించి రాస్తే భూలోకమైనవి కూడా సరిపోదు, అనేక సంఘటనలు ఉన్నాయి, మేము అవన్నీ రాయటానికి భూలోకం కూడా సరిపోదని యోహాను సువార్తలు చివరి అధ్యాయాల్లో ఆయన మాట్లాడతారు కదా. సో కేవలం ఈ విషయం గమనించుకోండి, గుర్తుపెట్టుకోండి. కేవలం 45 డేస్ యేసుక్రీస్తు వారి యొక్క ఈ భూమి మీద 33.5 అంటే 12,225 రోజుల చరిత్రలో ఉన్న ఆయన దినాలలో కేవలం 45 డేస్ మాత్రమే ఆయన చేసిన విషయాలను బైబిల్లో రాశారు, క్రొత్త నిబంధనల సువార్తల్లో కదా. పుట్టినరోజు ఒక దినము, 8వ దినము, అలాగే 12వ సంవత్సరము 3 రోజులు, ఇలా ఈ 5 రోజులు కాకుండా మిగతా ఇంకా 40 రోజులు మాత్రమే ఆయన పరిచర్యకు సంబంధించిన విషయాలు బైబిల్లో రాస్తే నేడు ఆ మాటలకు ఇన్స్పైర్ అయిన ప్రజలు, ఆ మాటలకు లోబడి తన ఆలోచనలు మార్చుకున్న ప్రజలు, ఆయన మాటలకు లోబడి తమ జీవితాలను మార్చుకున్న ప్రజలు ఎందరో ఉన్నారు. కొన్ని కోట్ల మంది యొక్క స్థితిగతులు మార్చగలిగినటువంటి మాటలను యేసుక్రీస్తు ప్రభు వారు తన బోధనలో, ఆయన దేవుని కుమారుడు, దేవుడై ఉన్నాడు కాబట్టి భూమి మీదకి వచ్చినప్పుడు అద్భుతమైనటువంటి ఆయన మాటలు, ఆయన యొక్క చిత్తము, తర్వాత ఆయన రాజ్యం గురించి అన్ని విషయాలు ఆయన బోధించిన దానికి నేడు అనేక మంది అనుసరిస్తూ తమ జీవితాలను బాగుపరుచుకుంటున్నారు. నేను క్రీస్తు వారు కేవలం 40 దినాలు ఆయన పరిచర్య గురించి రాసింది, మిగతా 5 రోజులు ఆయన చిన్నప్పుడు విషయాలు రాస్తే, ఆయన యొక్క చరిత్ర రాస్తే ఇంత ప్రపంచంలో కొన్ని దగ్గరగా క్రొత్త నిబంధనలు 2026 సంవత్సరాల నుంచి ఆయన్ని అనుసరిస్తూ ఆయన మాటలు వింటూ అనేక మంది ఇన్స్పైర్ అయ్యి తమ జీవితాలను బాగుపరుచుకొని పరలోకానికి సిద్ధపడుతున్నారనే విషయాన్ని మనం గమనించుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే ఆది కాండము 2500 సంవత్సరాల చరిత్ర మొత్తం ఇమిడి ఉంది. అందులో ఇమిడి ఉంటే క్రీస్తు ప్రభు వారు కేవలం 45 రోజులు మాత్రమే ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు రాస్తే మానవాళి ఈ విధంగా ప్రభావితం అయ్యారని మీకు తెలియచేయడానికి నేను ఈరోజు ఈ విషయాలను తెలియచేసి ఈ పాఠంలోనికి ముందుకు వెళ్తాను. దయచేసి గమనించండి, ఆ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఆది కాండము 6వ అధ్యాయము మొదటి 3 వచనాలను మన మధ్యలో ఉన్న సహోదరులు అందుగుల రవి గారు చదవాల్సిందిగా వారిని ప్రేమపూర్వకంగా కోరుచున్నాను. రవి గారు చదవండి. వారు మాత్రమే అన్మ్యూట్ చేసుకుంటారు, మిగతా వాళ్ళందరూ మ్యూట్ చేసుకోండి దయచేసి. ఎవరు అన్మ్యూట్ చేసుకోండి. హలో రవి గారు, వినపడుతుందా? చాలా మంది మ్యూట్ చేసుకున్నారు. జయరాజ్ గారు రైట్. నరులు భూమి మీద విస్తరింపను ఆరంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి
వారందరిలో తమకు మనసు నచ్చిన స్త్రీలను వివాహము చేసుకున్నది. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయంలో నరమాతులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్ల యగునెను. ఆ నాలుగు దినములలో ఆ, చదవండి. 4వ ఆ వచనం. దినములలో ఆ దినములలో సెఫీలులను వారు భూమి మీద ఉండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన సూర్యులు వీరే. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్ రవి గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇక్కడ ఒక చక్కటి విషయాన్ని మనం గమనించుకుందాం. ఈ ఈ పాఠము భూమి మీద నరుల చెడుతనము ఫలితంగా జలప్రళయము అనే సబ్ టైటిల్ కింద మనం ఈ పాఠాన్ని నేర్చుకుంటా ఉన్నాము. ఆదికాండము 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 9వ అధ్యాయము 29వ వచనం వరకు ఈ విషయాలన్నీ కూడా ఉంటాయి, జలప్రళయం గురించినటువంటి విషయాలు. సహోదరు మ్యూట్ చేసుకోవాలి, అందరు మ్యూట్లో ఉండండి. రమేష్ పాల్ గారు మ్యూట్లో ఉండండి. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమముల విషయమై నరమాతులైనారు. అయినను వారి దినములు 120 ఏండ్లగునెను. కాబట్టి ఇక్కడ మొదటగా మనం ఇంగ్లీష్లో చూస్తే సన్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. జనరలీ దేవుని కుమారులు అనంటే సేతు వంశం నుంచి వచ్చినటువంటి వారిని దేవుని కుమారులుగా మనం పరిగణిస్తా ఉన్నాం. సేతు వంశం నుంచి వచ్చిన వారు. రెండవ వారు నరులు కుమార్తెలు అంటే జనరలీ డాటర్స్ ఆఫ్ మెన్ అన్నారు ఇంగ్లీష్లో. డాటర్స్ ఆఫ్ మెన్ అంటే జనరల్లీ ద లైన్ ఆఫ్ కయీన్ వారసుల్ని మనిషి కుమారులు లేదా నరులు కుమార్తెలు అన్నారు. సేతు జనరేషన్ నుంచి వచ్చిన వారినేమో మనం లాస్ట్ క్లాస్లో జనరేషన్స్ గురించి స్టడీ చేసాం. సేతు వంశం నుంచి వచ్చిన వారినేమో, ఆ జనరేషన్ నుంచి వచ్చిన వారినేమో దేవుని కుమారులు అని అంటే, కయీన్ వంశంలో నుంచి వచ్చిన వారినేమో నరులు కుమార్తెలు అని అన్నారు. కాబట్టి ఈ నరులు కుమార్తెలు అలాగే ఉన్నారు, నరులుగానే ఉన్నారు, దేవునికి చెందిన వారుగా లేరనే విషయం మనం గమనిస్తా ఉన్నాం. ఎందుకంటే ఎనోషు కాలంలోనే, మనం గత పాఠంలో నేర్చుకున్నాం, ఎనోషు కాలంలోనే దేవునికి ప్రార్థించటము, దేవునితో నడవటము, దేవునితో మాట్లాడటము లేదా సాంగత్యము మానవాళికి తెలుసు. మానవాళికి దేవునికి ప్రార్థన చేయటం, ఆయన తిరిగి జవాబు ఇవ్వటము, తర్వాత ఆయనతో సాంగత్యం గురించి మానవాళికి తెలుసు. అయినప్పటికీ కూడా ఈ కయీను వంశస్థులందరూ కూడా దేవుని నుంచి దూరంగానే ఉండి వారు కేవలం నరమాత్రులుగానే ఉన్నారు. వారు కొంచెమైనను ఆలోచన చేయట్లేదు. పుట్టిన మనుషులు పుట్టినట్టుగానే ఉన్నారు. నన్ను సృజించిన వ్యక్తి ఎవరు, లేదా నన్ను ఎవరు సృజించారు, నేను ఎవరికి భయపడాలి, నేను ఎవరికి లోబడాలి, ఎవరి ఆజ్ఞలకు విధేయత చూపించాలి, తర్వాత నేను ఎవరిని ఆరాధించాలి, ఇవన్నీ విషయాల్లో వారు ఎంత మాత్రం భయం లేని వ్యక్తులుగా ఉన్నారు. ఎవరు? కయీను వారసులు, నరులుగానే ఉన్నారు. కొద్ది కూడా ఆలోచించట్లేదు, నేనెవరు, నేను ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాను, నా యొక్క ఈ లోకము, నేను ముసలివాడిని అయిన తర్వాత, ఈ లోకాన్ని విడిచిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాలి, ఈ ఆలోచనలు ఏమీ లేకుండా కేవలం నరులుగానే ఉంటూ ఉన్నారు.
ఇలాగూ నేటి కాలంలో కూడా చాలా మందిని మనం చూస్తా ఉన్నాం. నేను ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాను, నరులు నరులుగానే ఉన్నారు. దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా, దేవుని బిడ్డలుగా, దేవుని కుటుంబంలోనికి రాకుండా వారు నరమాతృలుగానే ఉన్నారు అనేక మంది మన మధ్యలో. కాబట్టి నేటి కాలంలో, నాటి కాలంలో కూడా దేవుడు వారిని ఏమన్నారంటే నరులు, నరులు కుమారులు, నరులు కుమార్తెలు అంటున్నారు తప్ప తన కుటుంబంలోనికి చేర్చుకోవట్లేదు బయట ఉన్న వారిని. కాబట్టి మానవులు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి, నేను ఎవరిని. కాబట్టి ఈ సమయంలో కయీను వారసుల్ని దేవుని గ్రంథం ఏం తెలియజేస్తుందంటే వారిని నరులనింది. అలాగే షేతు నుంచి వచ్చిన వారినేమో దేవుని కుమారులు అన్నారు. ఎందుకంటే దేవుని కుమారులని ఎందుకన్నారని అంటే వారికి ఎలాగో ప్రార్థించాలో తెలుసు. దేవుని యొక్క చిత్తానికి లోబడి వారి జీవితాలు నిర్మించుకొని బైబిల్ ప్రకారంగా లేదు దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా ఆదాము హవ్వలు ఆ తర్వాత షేతు ఆ వంశం అంతా కూడా ఒకే లైన్‌లో ఉండి దేవుని కుమారులుగానే వారు నడుచుకుంటా ఉన్నారు. అయితే ఇక్కడ సమస్య ఏందంటే విస్తరింపరారంభించబడింది. మీ అందరికి తెలిసిపోయిన క్లాస్‌లో మనం చెప్పుకున్నాం. కయీను తూర్పు దిక్కున వెళ్ళాడు ఏదెనుకు. ఆ తర్వాత అక్కడి నుంచి పట్టణాలు ఏర్పడినవి. జనాలు విస్తరిస్తూ ఉన్నారు. వారి పిల్లలు అలాగే ఇటు సైడ్ షేతు నుంచి వచ్చినటువంటి జనరేషన్స్ వీళ్ళందరూ కూడా భూమి మీద ఆరంభించిన తర్వాత ఇక ఒకరినొకరు కలుసుకోవటం గమనిస్తా ఉన్నాం. అంత మాత్రమే కాదు ఈ దేవుని కుమారులు నరులు కుమార్తెలను చూసి చక్కటి వారిని చూస్తా ఉన్నారు. పై రూపాన్ని చూస్తా ఉన్నారు. దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టాడు. కానీ మానవులు దేవుని కుమారులు ఏం చూడాలి? తన లైనప్‌లోనే చూసుకోవాలి గానీ, వీరు నరులు కుమార్తెలు చక్కని వారని, వారిని తమ మనసుకు నచ్చిన వారిని వివాహం చేసుకున్నారు. మీకు ఈ విషయం చదువుతుంటే ఇంకొక విషయం గుర్తు రావాలి. ఎవరు గుర్తు రావాలి? సొలొమోన్ రాజు గారు గుర్తు రావాలి. ఎందుకు సొలొమోన్ రాజు గారు గుర్తు రావాలి? వారేం చేశారు అనంటే, ఆయన ఆయన తనకు భార్యలుగా ఎవరిని తీసుకొచ్చారు? అన్ని స్త్రీలను తమ జీవితంలోకి తీసుకొచ్చాడు గదా! ఎవరిని తీసుకొచ్చాడు? ఆయన ఎవరి జనాంగాలను చేసుకున్నాడు? ఆయన ఎవరిని వివాహం చేసుకున్నాడు వెళ్ళి ఆయన? ఏమండి? ఐగుప్తు స్త్రీలను వివాహం చేసుకున్నాడు గదా! భార్యలుగా స్వీకరించారు గదా! వారి విగ్రహారాధన చేస్తారు గదా! తర్వాత తన తప్పును ఆయన తెలుసుకున్నాడు. తన తప్పును చేసుకున్నాడు. ఒకానొకప్పుడు అంత గొప్ప మహారాజు దేవునితో మాట్లాడినట్లు సొలొమోన్ రాజే పై రూపం చూడటం, అందం చూడటం వల్ల ఐగుప్తు స్త్రీలు అందమైన వారిని వివాహాలు చేసుకొని విగ్రహారాధనకు కూడా వెళ్ళిపోయారు. తన తప్పును తెలుసుకున్నాడు తర్వాత. కాబట్టి మానవులు పై రూపాన్ని చూస్తే మోసపోతారు. పై రూపాన్ని చూస్తే వాళ్ళు దేవుడి నుంచి దూరమైపోతారు అనే విషయముని వారు గమనించాలి. మన 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 యొక్క జనరేషన్‌లో కూడా, మన కుటుంబాల్లో కూడా మనం పిల్లల్ని చూసేటప్పుడు చక్కగా ఆ కుటుంబాలు దైవికమైన కుటుంబమా? లేదా నరులు కుమారులు, కుమార్తెలుగానే ఉన్నారా? దేవుని కుమారులు, కుమార్తెలుగా వచ్చారా లేదా అని చెక్ చేసుకొని మనము నేటి కాలంలో వివాహాలు చేస్తే అది మనకు ఆశీర్వాదకరము. అంతేకాని వారికి ఆస్తులున్నాయని, అందముందని వారు దేవుని కుమారులు కాకపోయినా లేదా దేవుని కుమార్తెలు కాకపోయినా వారితో మన పిల్లల్ని వివాహం చేసినట్లయితే అది దేవుని ఆజ్ఞకు వ్యతిరేకమవుతుందనే విషయాన్ని ఈ యొక్క చిన్న సారాంశం నుంచి మనం నేర్చుకోవాలి. మన బిడ్డలకు గూడా ఎలాగ వివాహం చేయాలి అనేది ఇక్కడ మనకు పాఠంగా మనం గమనిస్తా ఉన్నాం. కాబట్టి ఈ చిన్న పాఠంలో నుంచి మనము ఏం గమనించొచ్చంటే దేవుని బిడ్డలందరూ కూడా దేవుని లైనప్‌లోనే ఉండాలి. అలా అంతేకాని వారి యొక్క అందం చూసో, డబ్బును చూసో, హోదాలు చూసో నరులతోటో లేదా బయట వారితోటో లోకస్తులతోటి మనం కలవకూడదు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తా ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా గమనించండి. తరువాత ఏం జరిగింది? నరుల కుమార్తెలు అంటే కయీను సంతానం అని చూసాం. The son of God are being look only the external in order to choose the wife. ఓన్లీ వారు బాహ్య స్వరూపాన్ని చూశారు. కానీ క్రొత్త నిబంధనలో స్త్రీలు లోపల ఏం చూడాలంటున్నారు? వారు ఆంతరంగంగా చూడాలి. వారి హృదయాన్ని చూడాలి. ఏ విధంగా ఉన్నారో అని క్రొత్త నిబంధన మనకు తెలియచేస్తా ఉంది. కాబట్టి దేవుని కుమారులు భార్యలను ఎన్నుకోవటం కోసం బాహ్యంగా మాత్రమే వారు చూడటం మనం గమనిస్తా ఉన్నాము. తర్వాత ఇక్కడ ఒక చిన్న కాంట్రడిక్షన్ ఉంది. ఏంటి కాంట్రడిక్షన్ అంటే దేవుని కుమారులు అని అంటే చాలా మంది పొరపాటు పడి దేవుని కుమారులు అంటే దేవదూతలు అనుకుంటుంటారు. దేవుని కుమారులు నరుల కుమార్తెలు అని అంటే మానవుల కుమార్తెలు, దేవుని యొక్క కుమారులు అంటే దేవదూతలు. వీరిరువురు కలిసి వివాహం చేసుకున్నారనే ఒక కాంట్రడిక్షన్ కూడా ఉంది. కాంట్రడిక్షన్ అంటే ఒక అపోహ గాని, ఒక తప్పుడు ఆలోచన.
వాస్తవానికి ఒకవేళ దేవదూతలు ఉంటే దేవదూతలు మనవలి శరీరాన్ని ధరించుకోరు కదా. దానికి ఒక వచనం మనం చూసుకొని ముందుకెళ్దాం. దేవుని కుమారులు అనగా దేవదూతలు అనే వాదన తప్పు. వారికి దేవదూతలకు రక్త మాంసాలు ఉండవు కాబట్టి వివాహం చేసుకోవటం అనేది జరగదు. ఒక వచనం చదువుకుందాం దీని కొరకు. దయచేసి మత్తయి సువార్త చూద్దామా. మత్తయి సువార్త 22వ అధ్యాయము 29, 30 వచనాలు చదువుకుందాం. చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయము 29, 30 వచనాలు చదువుకుంటే, అందుకు యేసు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరపాటుపడుచున్నారు. పునరుద్ధానమందు ఎవరునూ పెండ్లి చేసుకొనరు, పెండ్లికి పడరు. వారు పరలోకమందున్న దేవదూతల వలె ఉందురు. దేవదూతలు పెండ్లి చేసుకోవటం కానీ పెండ్లికి ఇవ్వబడటం కానీ జరగదు. కాబట్టి దేవుని కుమారులు అంటే సేతు వంశం నుంచి వచ్చిన వారని మాత్రమే మనం గమనించుకోవాలి. అంతవరకు ఫిక్స్ అయిపోవాలి. అంతేకాని దేవుని కుమారులు అంటే దేవదూతలు అనుకోవటమో ఇంకోటమో అనుకోకూడదు. దేవదూతలకి శరీరం ఉండదు, రక్త మాంసాలు ఉండవు. కాబట్టి వారు దేవదూతలు అంటే దేవుడు ఆత్మ కనుక దేవదూతలు కూడా ఆత్మే. కాబట్టి నరులు వేరు. అలాగే ఇక్కడ చెప్పబడినటువంటి నరులు అంటే కయ్యను వంశం వారు, దేవుని కుమారులు అంటే షేతు వంశం నుంచి వచ్చిన వారని మనం కాన్ఫిడెంట్గా నేర్చుకొని ముందుకెళ్ళచ్చు. తర్వాత 3వ వచనం, ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమముల విషయమై నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగును. ఇది ఒక రకమైనటువంటి ఏమని చెప్పచ్చు అంటే వారి యొక్క జీవితకాలం కొంత మటుకే గడ్డి పువ్వు లాంటిదే అని చెప్పే విషయం అన్నమాట. అంటే వారు ఎల్లకాలం ఈ భూమి మీద ఉండరు, కొంతవరకు వాళ్ళ జీవితము. కాబట్టి వాళ్ళు ఇలాగ చేసి నాశనం అయిపోతున్నారనే విషయాన్ని తెలియచేశారు. అంతేగాని ప్రతి ఒక్కరు 120 ఏండ్లు బ్రతుకుతారనే విషయం కాదు. ఇది జస్ట్ వాళ్ళ ఆయుష్ తక్కువ అయిపోతుందని చెప్పడానికి. ఎండ్ మస్ట్ బి కమ్. దీని తర్వాత ఏం జరిగింది మనకి? వాళ్ళ ఆయుష్ ఎందుకు తగ్గిపోతుంది? ఎందుకంటే ఇక్కడి నుంచి 120 ఏండ్లు కదా, ఇక్కడి నుంచి 120 ఏండ్లు కదా, దేవుడు చెప్తున్న దగ్గర నుంచి 120 ఏండ్లు. మనందరికీ తెలుసు నోహు ఎన్ని సంవత్సరాలు సువార్తను ప్రకటించాడు? నోహు గారు ఎన్ని సంవత్సరాలు సువార్తను ప్రకటించాడు? ఓడను కట్టుకుంటూ, ఓడను నిర్మించుకుంటూ ఆయన సువార్త ప్రకటించాడు కదా. అది ఎన్నేండ్లు? 120 సంవత్సరములు. అది ఇదిగో ఈ వచనం. అది 120 ఏండ్లకు వాళ్ళు ఉండరు కదా. 120 ఏండ్లకు నేను వారిని తీసివేస్తాను కదా. వాళ్ళ ఆయుష్ అంతవరకే కదా. అన్ని సంవత్సరాలు ఆయన హెచ్చరిస్తున్నారంటే 120 years వరకు నువ్వు మారితే ఓకే, లేకపోతే ఇంక నీకు ఆ తర్వాత నీ ఆయుష్ అంతవరకే. తమ అక్రమం విషయంలో నువ్వు బయటికి రాకపోతే నువ్వు ఇదిగో ఫ్లడ్ ద్వారా మిమ్మల్ని నాశనం చేస్తానని సూచన ప్రాయంగా ఇక్కడే దేవుడు వారి ఆయుష్ గురించి కూడా మాట్లాడారు, అక్రమాలు చేసేవారి గురించి. ఓకేనా. ద ఎండ్ మస్ట్ బి విత్ ఏ ఫ్లడ్, జడ్జిమెంట్. అక్కడ కూడా జడ్జిమెంట్. అలాగే ద అమౌంట్ ఆఫ్ టైమ్ అంటిల్ ద ఫ్లడ్ ఈజ్ సెట్ ఎట్ 120 years. సో ఫ్లడ్ రావడానికి ఇంకా 120 సంవత్సరాలు ఉంది అనే విషయం మనం ఇక్కడ గమనించవచ్చు ఈ చెప్పిన తర్వాత. 6:4 చూడండి, ఆ దినములలో నెఫీలీలు వారు భూమి మీద నుండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. నెఫీలీలు అంటే వీళ్ళు ఇంగ్లీష్లో జైంట్స్ అన్నారు, నెఫీలిం అన్నారు. వీళ్ళు ఎవరంటే అటాకర్స్, రాబర్స్, బందిపోట్లు, ఇదిగోండి పైబడి కొట్టేవారు, చోరులు, బలత్కారులు. వీళ్ళందరిని ఏమన్నారనంటే కింద మీకు ఫుట్ నోట్లో కూడా ఉంటుంది చూసుకోండి, బలత్కారం చేసేవారని నెఫీలీలు అంటే. కొంతమంది వీరిని రాక్షసులు అనుకుంటుంటారు తెలియక, అలా కానే కాదు. ఓకేనా. నెఫీలీలు అంటే ఈ నేచర్ ఉన్నవాళ్ళు, బందిపోటు దొంగలు, బలత్కారం చేసేవాళ్ళు, చోరులు, పైబడి కొట్టేవాళ్ళు, వాళ్ళు శారీరక దృఢంగా ఉంటుంటారు. అదండి నెఫీలీలు అనే వారి గురించి మీకు తెలియచేశాను. అటాక్ చేసేవారిని, రాబర్స్ చేసేవాళ్ళని, బందిపోట్లు, ట్రయాంట్స్, వీళ్ళందరినీ కూడా నెఫీలిమ్స్ అన్నారు, లేదా జైంట్స్ అని అన్నారు. తర్వాత అండి 5వ వచనం, 5-6 వచనాలు, నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు
వారి హృదయం యొక్క తలంపులలోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద పడకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించి నందుకు సంతాపము నొంది ఉన్నానెను. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయను. ఈ 2 వచనాలు చూడండి. నరుల చెడుతనము భూమి మీద వారి యొక్క హృదయంలో ఊహ అంతా కూడా చెడ్డది. దేవునికి హృదయము దాని తలంపులు కూడా తెలుసు కదా. మన హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, మంచి ఆలోచనలు ఉన్నాయా, చెడ్డ ఆలోచనలు ఉన్నాయా అనేది దేవునికి తెలుసు. కాబట్టి వారి హృదయ తలంపులు చూసినప్పుడు ఆయనకు నరులు చేసినందుకు ఆయన సంతాపం నందిని. ఎందుకు చేశానని బాధపడినట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. కదండి. ఇదంతా ఎందుకు వచ్చింది? దేవుడు నొచ్చుకోవటం ఎందుకు నొచ్చుకున్నారు? కేవలము కయీను, ఇప్పటి వరకు మనం చదివిన దాంట్లో కయీను హేబేలును చంపి దేవుడి నుంచి దూరం అయిపోయి ఆ లైనప్ అంతా అలాగే వచ్చి ఇటు సైడ్ నుంచేమో షేతు నుంచి దేవుడు హేబేలుకు ప్రతిగా దేవుడు ఆదాములకు షేతునిచ్చి ఈ లైనప్ వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ వివాహం చేసుకోవటము, దేవుని యొక్క చిత్తానికి లోబడి కాకుండా వారి ఇష్ట ప్రకారంగా చేసుకోవడం ద్వారా భ్రష్టత్వం బయటకు వచ్చేసింది. బలాత్కారులు ఎక్కువైపోయారు. నరుల హృదయంలో అంతా చెడ్డగానే ఉంది. అందుకు ఆయన సంతాపం నొందినట్లుగా మనం గమనిస్తాము. దేవుని యొక్క హృదయము మారింది అంతకు ముందున్న దానికంటే. ఇది ఒకసారి మీకు నేను ఒక గ్రాఫ్ చూపిస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. స్క్రీన్ మీద మీకు కనిపిస్తుందా? ఇది ఒక చార్ట్ లాంటిది కనబడుతున్నది సార్. ఒకసారి మీరు ఆ బొమ్మలు చూడండి. మొదటి ఇద్దరు ఎవరంటే ఆదాము, ఈవ్ అంటే హవ్వ. ఆదాము, హవ్వ. దాని తర్వాత వారికి కలిగిన 3 కుమారులు కయీను, హేబేలు, షేతు. కయీను ఫార్మర్ కదా, హేబేలేమో ద కీపర్ ఆఫ్ షీప్, గొర్రెల కాపరి. తర్వాత షేతు. కయీను వంశం నుంచి వచ్చిన వాళ్ళందరిని చూడండి. ఇది నేను ఈ కలర్ ఏమంటారు దీన్ని, కాషాయం కలరు. కాషాయం కలర్లో పెట్టాను, గమనిస్తున్నారా? కయీను వంశం నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా కాషాయం కలర్లో ఉంటే షేతు నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా బ్లూ కలర్లో పెట్టాను చూడండి. సో మొదట్లో మీరు గమనిస్తే ఆల్మోస్ట్ ఈక్వల్ నంబర్ గ్రోత్ ఉంది. ఇటు సైడ్ దేవుని బిడ్డలు కూడా బాగానే ఉన్నారు, గమనించండి. బ్లూ కలర్ బొమ్మలు, అలాగే ఈ కాషాయం కలర్ బొమ్మలు కూడా మీరు చూడండి. ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా పెరిగిపోతా ఉన్నారు, కలిసిపోతా ఉన్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి, జారద్ నుంచి కలిసిపోతా ఉన్నారు చూడండి. ఎనోహ్ కాలంలో కూడా కలిసిపోయారు, హనోకు కాలంలో, మెతుషల కాలంలో కూడా కలిసిపోయారు. ఆ తర్వాత లిమేకు కాలంలో కూడా కలుస్తా ఉన్నారు చూడండి. నోహు కాలంలోకి వచ్చేటప్పటికి ఎంతమంది ఉన్నారు బ్లూ కలర్? ఒకసారి చూడండి, మీకు చార్ట్ కనపడుతుంటే చివరిలో ఎంతమంది మిగిలిపోయారు? ఒక్కరే కనపడుతున్నారు కదా. ఎవరు ఆయన పేరు? నోవాహు ఒక్కరే కదా. మొత్తం కలర్ అంతా మారిపోయింది, కలర్ అంతా కాషాయం అయిపోయింది నోహు కాలంలో కదా. మొత్తం నరులు చెడుతనం అంతా కూడా మారిపోయింది. ఈ దేవుని బిడ్డలు ఎవరు లేరు, ఆయన ఒక్కడు తప్ప. ఎందుకు ఇదంతా? వీళ్ళు ఒకరికొకరు వివాహాలు చేసుకోవటం ద్వారా మార్చేశారు. అందుకని ఇందాక మీకు నేను ఒక ఎగ్జాంపుల్ ఏం చూపించాను, సొలొమోన్ రాజు కూడా ఐగుప్తు స్త్రీలను వివాహం చేసుకున్నాక ఆయన కూడా విగ్రహాధనలోకి వెళ్ళిపోయాడు, దేవుని వదిలేశాడు కదా. కాబట్టి ఆడపిల్లలను చూజ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మనమైనా అనే ఒక హెచ్చరిక ఇక్కడ మనకు అనిపిస్తా ఉంది. ఇదిగోండి ఇక్కడ ఇప్పుడు జరిగింది ఏంది? నరుల కుమార్తెలు కయీన్ నుంచి అవిశ్వాస వారసులు, వీళ్ళందరూ ఆడవారు. సన్ ఆఫ్ గాడ్, ఫెయిత్ఫుల్ డిసెండెంట్స్ ఆఫ్ సెత్, షేతు నుంచి వచ్చినటువంటి బిడ్డలు అన్నమాట. సన్ ఆఫ్ గాడ్ అన్నారు. దేవుని కుమారులు షేతు నుంచి విశ్వాస వారసులు, ఈ బ్లూ కలర్. వీళ్ళందరేమో అవిశ్వాస వర్గం. ఈ రెండు కలవటం వలన ఏమైంది? దేనికి దారి తీసింది? జలప్రళయానికి దారి తీసింది కదా. కాబట్టి ఇది ఒక హెచ్చరిక మనందరికీ కూడా, మన బిడ్డల్ని ఎలా పెంచుకోవాలి మనము అనే దానికి ఇది ఒక హెచ్చరిక లాంటిది. సరేనండి.
సరే, ఒక్క మాట చూడండి, టైం అయింది. ఒక నోహ గారు ఒక ఇంట్రడక్షన్ ఇచ్చి మీకు నేను నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూషన్ చేస్తాను. 6:9 చూడండి. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. చూసారండి, అంతమంది, కొన్ని లక్షల మంది ఉండి ఉండొచ్చారు అప్పటికే. అయినా కూడా ఒక్కడు దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉన్నాడు. ఒకే ఒక్కడు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నాడు. దేవుని కృప చొప్పున నడిచేవాడున్నాడు. కృప పొందిన వాడై ఉన్నాడు. నీతిపరుడు, తన తరంలో నిందారహితుడు. అంటే ఆ తరంలో ఉన్న మనుషులందరూ కూడా అక్రమముగా బలాత్కారులుగా ఉంటే, నోహ మాత్రము చిన్న మచ్చ కూడా లేకుండా, ఒక నింద కూడా లేకుండా ఉన్నాడు. ఆయన అంత గుడ్ క్యారెక్టరిస్టిక్స్ తో ఉన్నాడు ఆ జనరేషన్ లో. మరి ఎవరు నేర్పిస్తారు ఆయనకు? అంటే వేరే వాళ్ళు ఎవరు గైడ్ చేయడానికి ఎవరు లేరు కదా, ఇంకా ఆయన ఒక్కడే, వన్ అండ్ ఓన్లీ ద మ్యాన్. కాబట్టి దేవునితో మనం నడిచే రీతి కానీ కరెక్ట్గా ఉంటే, ప్రపంచం ఎలాగున్నా సరే మనము లైన్ దాటము. దేవునితో కూడా నడిచిన వాడు అంటే ఇంకా దేవుని కుమారుని వలె ఉన్నాడు. ఆయన ఆ వంశాలతో కలవలేదు. ఆయన మాత్రమే కాదు, ఆయన భార్య, ఆయన కుమారులు, ఆయన కోడండ్రులు, వీరందరూ కూడా అదే నీతి మార్గంలో ఉన్నట్లుగా మనకు అర్థమవుతా ఉంటది కాదా? ఎందుకు? ఈయన నరుల కుమార్తెలను తీసుకొని రాలేదు కదా తన కుటుంబంలోకి. ఒకవేళ నరుల కుమార్తెలను తీసుకొని వచ్చుంటే వాళ్ళు కూడా ఆయన కుమారుల్ని లాక్కొని పోయేవాళ్ళు. కానీ అలా జరగలేదు ఇక్కడ. ఆయన కుమారులు మంచిగానే ఉన్నారు, తండ్రి చెప్పిన బాటలో నడుస్తున్నారు, భార్య అలాగే ఉంది, కోడండ్రులు కూడా ఆయన 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 దేవుని కుమారుల వంశం నుంచి తీసుకొచ్చారు. చేతుల నుంచి వచ్చిన జనరేషన్ నుంచి వచ్చిన వారినే చేశాడు. కాబట్టి వారందరూ కూడా ఆ జలప్రళయంలో కొట్టుకొని పోకుండా, లేదా ఆ జలప్రళయం మరణించకుండా వారు ఉండగలిగినారంటే ఆ తెచ్చుకున్న బిడ్డలు కూడా ఆయన మంచిగానే తెచ్చుకొని ఉండొచ్చు. వారు కూడా ఈయన మాటకు లోబడ్డారు కాబట్టి, ఎవరు? నోహ గారి మాటకు లోబడ్డారు కాబట్టి, వారు ముడిపెన్నడు చూడనటువంటి విషయాలు జరగబోతుందని చెప్పినప్పుడు విశ్వసించారు కాబట్టి, అంటే వారికి కూడా దేవుని ఎడల భయభక్తులు ఉన్నట్లుగా మనకు అక్కడ కనపడతా ఉంది. కాబట్టి నోహ కుటుంబం అంతా కూడా దేవునికి లోబడ్డారు కదండి. నోవాహు దేవునికి లోబడ్డాడు. అలాగే కుటుంబం అంతా కూడా దేవునికి లోబడ్డారు. కుటుంబం అంతా కూడా నోహ గారు కూడా లోబడ్డారు కదా. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. దేవుడు చెప్పిన విషయాలు నోహ గారు తన భార్యకి చెప్పినప్పుడు ఆమె లోబడింది. కుటుంబ సభ్యులు చెప్పిన వారు కూడా అంగీకరించి లోబడ్డారు. కానీ అంతకు ముందు ఏం జరిగింది? ఆదాము హవ్వల విషయంలో కూడా ఆదాము గారు చెప్పుండొచ్చు కదా, దేవుడు ఇలాగ చెప్పాడు, ఆ పండు తినొద్దని చెప్పాడు కదా. చెప్పినప్పుడు హవ్వమ్మ కొంత ఇనిషియేషన్ తీసుకుంది. ఒక రకంగా చెప్పాలంటే కొద్దిగా పెత్తనం తీసుకున్నట్టు అన్నమాట కనపడుతుంది అక్కడ మనకి. పెత్తనం తీసుకుని ఆమె ఒక అడుగు ముందుకు వెళ్ళింది. వెళ్ళటమే కదా, అపవాదితో కూడా మాట్లాడింది. కాబట్టి సిస్టర్స్ భర్తకు లోబడటం వల్ల మేలు కలుగుతుంది అనే విషయం ఇక్కడ నోహ గారి దగ్గర నుంచి మనం నేర్చుకుంటున్నాం. లోబడకపోతే, లేదా భర్త చెప్పిందని పడచవని పెట్టి పక్కన పెడితే ఏం జరుగుతుంది అనేది హవ్వమ్మ దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు. ఇరువురిని కంపేర్ చేసుకోవచ్చు ఆ విధంగా. కాబట్టి కుటుంబ యజమాని చెప్పినట్లుగా కుటుంబం అంతా నడుచుకోవాలనేది దేవుని చిత్తము. దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి, ఆత్మీయ జీవితాలు బాగుంటాయి, కుటుంబం బాగుంటది కదండి. నేటి సమాజంలో ఎక్కువగా స్త్రీలు కూడా తమ చెప్పు చేతుల్లోకి తీసుకుంటున్నారు. ఏంటి? ఆ కుటుంబ వ్యవస్థను తీసుకొని వారు నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. భర్త ముందుకొచ్చి ఆయన నడిపించాలి, ఆయన శిరస్సు భార్యకు. కాబట్టి ఆ విధంగా ముందుకు నడుచుకోవాలనేది బైబిల్ చెప్తున్నట్లు. సరేనండి, ఓకేనా? సో ఇది ఇంకా మనం కొనసాగించే ముందు చిన్న ప్రార్థన చేసుకొని దీన్ని మనం నెక్స్ట్ క్లాస్లో కొనసాగిద్దాం. ఇంతవరకు నేను క్లోజ్ చేస్తున్నాను, సమయం అయిపోయింది కాబట్టి. 8:30 అంటే 8:33 అయిపోయింది. నేను క్లోజ్ చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాక మనం ఈ క్లాస్ని ముగించుకొని ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. చేస్తాను సార్. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వోన్నతుడైన దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. మా తండ్రి, మీరు మాకు ఇచ్చిన చక్కటి సమయానికే కృతజ్ఞతలు. నీ బిడ్డలు నాయన ఎంతో నా తండ్రి ఉత్సాహంతో
నీ గ్రంథాన్ని పరిశీలించాలని, నేర్చుకోవాలని ఈ తరగతులు హాజరైన దైవజనులను, వారి కుటుంబాలను, వారి సంఘాలను ఆశీర్వదించండి, బలపరచండి. ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న మా సహోదరులు, మీ దాసులు నాయన ఆనందం సార్ని బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చక్కగా ఈ కార్యక్రమాలు ప్రతి బుధవారం ఇలాగ జరుగునట్లుగా మీరు ఇచ్చిన సమయానికై కృతజ్ఞతలు, మీరు ఇచ్చిన ఈ యొక్క మీ యొక్క చిత్తానికై కృతజ్ఞతలు, మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప సమయము, అలాగే అన్ని విషయాలకై కృతజ్ఞతలు. హాజరైన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి, ఆత్మీయంగా నీ బిడ్డలు నీ గ్రంథాన్ని తెలుసుకొని, నా ప్రభువా, మేము ఒకానొకప్పుడు నీతో కలిసి జీవించడానికి కావలసినటువంటి బైబిల్ జ్ఞానాన్ని, నాయన నీ చిత్తాన్ని తెలుసుకొని దాని ప్రకారంగా మమ్మను, మా కుటుంబాలు నిర్మించుకొని తండ్రి పరలోకమునకు చేరడానికి ఆత్మీయంగా మేమందరం దినదినము మా యొక్క విశ్వాస జీవితాలు వృద్ధిపరచుకోబడినట్లుగా సహాయం చేయండి. ఈ తరగతి హాజరైన నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. తిరిగి వచ్చే క్లాసులు మేము కలిసే వరకు నీ దీవెనల ఆశీర్వాదాలు మా అందరిపైనను. ఇదిగో తండ్రి, ఎవరైనా సరే ఈ క్లాసుకి హాజరు కాలేకపోయినా మీ చిత్త ప్రకారంగా నాయన వచ్చే తరగతిలో వారు హాజరవునట్లుగా సహాయం చేయమని, అలాగే ఈ క్లాసులు, అలాగే నా తండ్రి ఈ యొక్క కార్యక్రమాల ద్వారా నడిపింపబడుతున్న ప్రియ బిడ్డలందరినీ, వారి సంఘాలను, వారి కుటుంబాలను ఆశీర్వదించి దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు సార్, చక్కగా చెప్పినారు. అందరికీ వందనాలు సార్. వందనాలు సార్. అందరికీ వందనాలు బ్రదర్స్. అందరికీ వందనాలు. వందనాలు బ్రదర్ కోటేశ్వరరావు సార్ గారు. వందనాలు.